కోపం మనిషిని ఒక్క క్షణంలో గెలిపించగలదు, అదే క్షణంలో ఓడించగలదు మామ. ఒక్క నిమిషం నీ కోపం సంవత్సరాల సంబంధం చెడగొడుతుంది, మంచి పేరును పాడు చేస్తుంది, వచ్చిన అవకాశాలను దూరం చేస్తుంది. తర్వాత అలా మాట్లాడకూడదు, అలా చేయకూడదు అని అనిపిస్తుంది. ఒక్కొక్కసారి కోపంలో తీసుకున్న నిర్ణయం జీవితాంతం బాధనిస్తుంది మామ. కోపం వచ్చినప్పుడు ఒక్కసారి ఆగు, పరిస్థితిని ఆలోచించు. కోపం టెంపరీ మామ, కానీ అది చేసే డ్యామేజ్ పర్మనెంట్. చాలా మంది పేరెంట్స్ లవ్డ్ వన్స్, ఫ్రెండ్స్ కోల్పోవడానికి కారణం కోపంలో తీసుకునే నిర్ణయాలే మామ. కోపం కంట్రోల్ చేయి, లేకపోతే నీ హెల్త్ కూడా దెబ్బతింటుంది, మైండ్ కూడా డిస్టర్బ్ చేస్తుంది, లైఫ్ కూడా అన్స్టేబుల్ అవుతుంది. ఎమోషన్ వచ్చినా కంట్రోల్ చేయడం, సిచ్యువేషన్ బ్యాడ్ అయినా కామ్గా ఉండడం నేర్చుకోమన్నా. మనం కోపంలో ఉన్నప్పుడు ఆ ఒక్క నిమిషం మనం మాట్లాడే మాటలు, మనం తీసుకునే నిర్ణయాలు మన జీవితకాల బంధాలని, కష్టపడి నిర్మించుకున్న గౌరవాన్ని ముక్కలు చేస్తాయి మామ. గుర్తుంచుకో, ఆవేశంలో అనరాని మాటలని ఆ తర్వాత నువ్వు ఎన్నిసార్లు సారీ చెప్పినా విరిగిపోయిన అద్దాన్ని మళ్ళీ అతికించలేవు మామ. కోపం చూపేవాడు కాదు మామ, కోపాన్ని కంట్రోల్ చేసేవాడే స్ట్రాంగ్ పర్సన్ అంటే. ఒక్కసారి ఆలోచించు, నువ్వంటే ఏంటో తెలుసుకో.